కోనసీమ సంస్కృతికి నిలువెత్తున 400 ఏళ్ల చరిత్ర కలిగిన జగన్న తోట ప్రబల తీర్థం ఈ ఏడాది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కనుమ పర్వదినం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొలసపల్లి శివారున జరిగే ఈ ఉత్సవానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పురాణాల్లో ఏకదశ రుద్రులకు ప్రతీకగా 11 గ్రామాల నుంచి వచ్చే భారీ ప్రభలు ఒకే చోట కొలువుదీరడం ఇక్కడ ప్రత్యేకత. భక్తులు తమ భుజాలపై ఈ ప్రభలను మోస్తూ పంట కాలువలు దాటుకుంటూ ఊరేగింపుగా నుంచి వచ్చే పర్యాటకుల కోసం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్లోనూ ప్రదర్శనమైన ఈ తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కోనసీమ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయ్యా, నా పేరు సత్యనారాయణ శాస్త్రి, మొసలపల్లి, అంబాజీపేట మండలం, కోనసీమ జిల్లా. ఈ ప్రభ మాకు భోగేశ్వరుడు మూలపురాడు, ఈయన తల్లి ప్రభ. ఈయన ముందుగా రావాలి. ఆ తర్వాత అందరూ వచ్చిన తర్వాత, అందరూ తిరిగి వెళ్లిన తర్వాత ఈయన తిరిగి వెళ్తారు ఊళ్ళోకి. ఇది ఏకాదశ రుద్రుల్లో మొట్టమొదటిగా ఉండేటువంటి ప్రభ. ఇది మొసలపల్లి గ్రామం. ఇది జగ్గన్న తోట. ఈ తోట తీర్థాల్లోకి వచ్చి స్వామిని దర్శించుకోవడం వల్ల మానవుడికి ఏ రకమైన కోరికలు అయితే ఉంటాయో అవన్నీ సిద్ధిస్తాయి. ముందు మానవుడికి ప్రధానంగా సుఖము, శాంతి, ఆరోగ్యం, ఆయుర్దాయం, ఆనందం ఇవన్నీ కూడా కలగాలి. అవన్నీ కలగడానికి, స్వామి దర్శనం చేసుకోవడానికి ఈ తీర్థం అంతా కూడా 4 పక్కల నుంచి ప్రభలు వస్తాయి. ఇది 4 మూటలది సరిహద్దు. పక్కన కౌశిక. ఇది గౌతమి సాగర సంగమం. ఈ తీర్థం 476వ సంవత్సరంలో ఇది అడుగు పెట్టాం. నా పేరు నాగబాబు, ఉప్పలపురం నుంచి వచ్చాం. ఈ తీర్థం చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఇది చూడాలని చుట్టుపక్కల గ్రామం ప్రజలందరూ ఉత్సాహంగా, చుట్టాలు, అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులు చాలా మంది ఉత్సాహంగా వచ్చి తోట తీర్థం చూసి, నలుగు పక్కల నుంచి ఎన్ని ప్రభలు వచ్చిన ప్రభలను చూసి దర్శించి, స్వామి దర్శనం చేసుకుని ఆనందించి తీర్థం చూసి సాయంకాలం ఇంటికి చేరుకుంటారు. ఈ ప్రభలన్నీ వచ్చిన ప్రభలన్నీ ఉండి ఎవరి ప్రభావాలు తీసి సాయంకాలానికి మళ్ళీ ఊరికి తీసుకుపోతారు. ఇది ఈ ఉత్సాహం వచ్చిన వాళ్ళందరికీ చూసి జన సందోహంలో ఒకరికొకరికి ఉత్సాహం పెరిగిపోతుంది. వచ్చిన ప్రభావాలను చూడాలి. వచ్చిన ప్రభావాల్లో వచ్చి కొత్త ప్రభలు వస్తాయి. మొసలపల్లి జగన్ తోట తీర్థం 476 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ తీర్థానికి మన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పండుగగా గుర్తించడానికి ప్రయత్నం చేసిన మన పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు,
అలాగే తేజస్విని మేడం గారు, అలాగే మన ఎంపీ హరీష్ మౌదరి గారు సదుద్దుల కృషి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించినందుకు మా కూటమి తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర పండుగగా ప్రకటించబడిన జగ్గన్న తోట ప్రబల తీర్థం ఏకాదశి రుద్రీయం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా ఏకీకృతం చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏకాదశి రుద్రుడు తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏకాదశి రుద్రులు కొలువైన ఈ స్థలం సుమారుగా 17వ శతాబ్దంలో పెద్దాపురం సంస్థానాధీశులు రాజా వత్సవై జగన్నాథరాజు గారు జగ్గప్ప పంతులు అనే ఆయనకి ఒక ఋషికి ఇక్కడ ఈనాముగా ఇవ్వడం జరిగింది. ఆయన ఈ కౌశిక మహానది ఒడ్డున తపస్సు చేసుకుండగా ఈ ఏకాదశి రుద్రులు కల్లో కనపడి ఇక్కడ లోక కళ్యాణార్థం కొలువై ఉండాలి అని శాసించడం జరిగితే పూర్వకాలం శివార్చకులు మాత్రమే బుట్టల్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చేవారు. ఏమైనా దీని గురించి చెప్తాను వినండి. ఇప్పుడు సంక్రాంతి అంటే సకల భాగభోగ్యాలు కలిగేది పండుగ. ఈ పండుగ బంధాలకు అనుబంధాలకు ముడి. అంటే అనుబంధాలు అంటే ఒక తల్లి కడుపున పిల్లలు 10 మంది ఉంటే 10 మంది ఖచ్చితంగా కలిసి తీరాలి. ఇక్కడ ఈ పండుగకి ఏకాదశి రుద్రులు అంటే 11 శివాలయాలు వస్తాయి ఇక్కడికి. ఆ 11 శివాలయ పేరు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్రదయ, నీలకంఠాయ, మృత్యుంజయ, సర్వేశ్వరాయ, సదాశివయ, శ్రీమాన్ మహాదేవాయ నమో నమః. ఈ 11 శివాలయాలు వస్తాయి. ఈ శివరూపం, ఈ ఆకారం, ఇది ప్రభ ఆకారం. ఈ జగ్గన్ తోట ఇక్కడ కలుస్తారండి. మెయిన్ ఏంటంటే గంగల గురించి వచ్చి ప్రబల కొబ్బరి మన ఉడుపు చేయాలని వచ్చి కసుగులోంచి పైకి ఎక్కడం చాలా హైలైట్ గా ఉంటుంది. దీనికోసం చాలా మంది దూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ ప్రభను చూడటానికి చాలా మంది వస్తారండి. దీని ప్రాముఖ్యత చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఈ జగ్గన్ తోట ప్రభలన్నీ కూడా ఏకాదశి రుద్రుల ప్రభలన్నీ కూడా జగ్గన్ తోటలో కలుస్తారండి. నుంచి వచ్చామండి. చాలా 10 సంవత్సరాల మట్టి వస్తున్నాం. నేను తీర్థం చాలా జనం చాలా బాగా జరుగుతుందండి. ప్రభల్లో 11 ప్రభలు. ఓ ప్రభ కాలువ దాటి సేలు చట్టం చాలా బాగుంటదండి. మొత్తం మన స్టేట్ లెవెల్ గా స్టేట్ మొత్తం అన్ని రకాలుగా పేరుందని తీర్థం అండి. రాష్ట్ర పండుగ